హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ బ్లాగ్ ఏంటంటే నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఈవినింగ్ టు నైట్ రొటీన్ చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పుడు మార్నింగ్ టు నైట్ రొటీన్ లేకపోతే డే ఇన్ మై లైఫ్ లాగా చేశాను కదా. ఈసారి ఇలా షేర్ చేయాలనిపించింది. లాస్ట్ కొన్ని వ్లాగ్స్ నుంచి చెప్తున్నాను కదా, కమ్యూనిటీలోకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వస్తాయని చెప్పి. ఆల్టర్నేట్ డేస్ ఇలా పెడతారు. నాకు వీలున్నప్పుడు నేను వెజిటేబుల్స్ తెచ్చుకునేదాన్ని, లేదంటే ఎప్పుడు రాజానే తీసుకొని వస్తాడనమాట. ఇంకా లోపలే పెడుతున్నారు కాబట్టి అది కూడా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి బయట వెజిటబుల్ షాప్స్తో కంపేర్ చేస్తే అని చెప్పేసి ఇంకా నేనే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి, అందుకే తీసుకోవడానికి కిందికి వచ్చాను. మీకు లాస్ట్లో బిల్ కూడా చూపిస్తాను ఎంత అయింది. లైక్ బయటకి ఇక్కడికి కంపేర్ చేయలేను, కానీ నాకైతే ఎన్ని తీసుకున్నా చాలా తక్కువ అనిపించింది. ఈ మధ్య నేను బయట వెజిటబుల్స్ తెచ్చి చాలా రోజులు అయిపోయింది. రాజాని అడిగాను బిల్ చూపించి, బెస్టేనా బయటికి ఇక్కడికి అని అంటే అవును చాలా బెస్ట్ అని చెప్పాడు. సో ఇంకా అక్కడ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని తర్వాత బిల్లింగ్ చేపిస్తున్నాను. వజ్ర అక్కడ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నాడు. తనకి చెప్పాను వెజిటబుల్స్ వచ్చాయి, మళ్ళీ రష్ పెరిగిపోతారు, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను వెళ్ళి ఇంట్లో పెట్టేసి వస్తానని చెప్పాను. సరే అన్నాడు. ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారండి ఈ మధ్య వజ్రాకి. రోజు వెళ్తాం కదా కిందకి, ఇంకా వాళ్ళతో చాలాసేపు ఆడతాడనమాట. అలసిపోయి ఇంటికి వస్తాడు. వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్నీ అక్కడ పెట్టేశాను కౌంటర్ టాప్ పైన. తర్వాత వచ్చి సర్దుకోవాలి. యూజువల్లీ ఎవ్రీడే ఈవినింగ్ నేను కూడా వజ్రతో పాటే అక్కడే ఉంటాను తను ఆడేంత వరకు. తర్వాత ఇంటికి పిలుచుకొని వచ్చి తనకు పాలు కల్పించేస్తాను. కానీ ఈరోజు రానంటే రానంటున్నాడు. ఇంక అందుకే తను ఎంతసేపు ఆడుతూనే ఉంటాడు, ఏం తిన్నాడు ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా నేను ఇలా కొత్తగా మగ్గు కొన్నాడనమాట ఈ మధ్య. వజ్ర సూపర్ హీరోది, చాలా ఇష్టం తనకి అందులో పాలు పోసిస్తే. ఇంకా అందుకే ఆ మగ్లో పాలు పోసుకొని కిందకి తీసుకెళ్తున్నాను. స్టీల్ మగ్ అది, క్యాప్ కూడా ఉంది. నేను కిందికి వెళ్ళేంత వరకు కూడా పాలు వేడిగానే ఉన్నాయి. చూసారా, చీకటి పడిపోయింది ఆల్రెడీ, బట్ పిల్లలు మాత్రం ఆడుతూనే ఉంటారు. చెప్తే వినడు. ఫుల్ ప్యాంట్ వేసుకోమంటే ఇలా షార్ట్ జీన్స్ టైప్లో అలా వేసుకొని కిందకి వెళ్తాడు. ఫాగింగ్ చేస్తారండి ఇక్కడ, కానీ దోమలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఒక 7 కల్లా పైకి వచ్చేద్దామంటే వజ్ర రానే రాడు. ఫ్రెండ్స్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఇంకా పాలు తాగాడు కాబట్టి కాసేపు ఉంటాడు. హోంవర్క్ ఇంటికి వచ్చిన తర్వాత రాస్తాడనమాట. ఇప్పుడే రానమ్మా కాసేపు ఆడుకుంటా అంటే సరే అని చెప్పి వచ్చాను. తర్వాత వెళ్ళి తనని పిలుచుకొని రావాలి. ఈలోపు కొన్ని పనులు ఉంటే అన్నీ చేసుకుంటున్నానండి. మార్నింగ్ కడిగి పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా, సో అవన్నీ ఆరిపోయాయి, అన్నీ ఎత్తిపెట్టుకుంటున్నాను. చాలామందిని అబ్జర్వ్ చేశాను నేను, కడిగిన వెంటనే తుడిచేసి మరీ ఎత్తిపెట్టుకుంటూ ఉంటారు, గిన్నెల పైన వాటర్ మార్క్స్ అవన్నీ కనిపించకుండా. నేనైతే ఎప్పుడు చేయలేదండి ఈ 8 ఇయర్స్లో అలా. ఎందుకో అలా తుడిచబుద్ధి కాదు నాకు. మేబీ లైక్ నైట్ వరకు కూడా ఇంకా ఆరకపోతే తుడుస్తానేమో, అంతేగాని మార్నింగ్ కడిగారంటే ఈవినింగ్ ఆరిపోయిన తర్వాతనే నేను లోపల ఎత్తిపెడతాను. అలా తుడిచి ఎత్తిపెట్టడం ఎందుకో నాకు నచ్చదు. ఇప్పుడైతే నాకు హౌస్ హెల్ప్ ఉందండి. మార్నింగ్ 6:30కి అలా వస్తుంది. నేను వజ్రాకి బాక్స్ ప్రిపేర్ చేసే లోపలే నాకు ఇంట్లో అన్ని పనులు అయిపోయి ఉంటాయి. నాకు అలా మార్నింగే మొత్తం వెజల్స్ అన్నీ వాష్ చేసి ఊడ్చడం కడగడం అంతా అయిపోతే నేను కిచెన్లో వెళ్ళి వంట స్టార్ట్ చేయడానికి నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. 10:30కో 11కో వచ్చే హౌస్ హెల్ప్ని పెట్టుకున్నామంటే అసలు డేనే స్టార్ట్ అయినట్టు ఉండదు నాకు. కడిగిన వెజల్స్ అన్నీ ఎత్తిపెట్టుకున్న తర్వాత కొన్ని బాక్సెస్ వచ్చాయి అందులో ఖాళీ అయినవి. ఇంకా అందుకే అన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. దాని తర్వాత బాటిల్స్కి వాటర్ ఫిల్ చేయడం, ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఈ నెట్ కవర్స్లో వేసి పెడుతున్నానండి. ఈ మధ్య లావణ్య త్రిపాఠిది హాట్స్టార్లో మిస్ పర్ఫెక్ట్ అని ఒక సిరీస్ వచ్చిందండి. చూడని వాళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. అందులో తను ప్లే చేసిన ఆ క్యారెక్టర్ చూస్తూ ఉంటే సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అందులో తనకి ఇంటిని నీట్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా ఒక వస్తువు రాంగ్ ప్లేస్లో ఉన్నా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నా తను వెళ్ళి దాన్ని నీట్గా చేస్తుంది అనమాట. అది ఎందుకో నాకు ఎప్పటి నుంచో ఇన్కల్కేట్ అయిపోయింది. అలా నేను దాన్ని మార్చుకోలేకున్నాను. అంటే అది ఒక రకంగా గుడ్డే అనుకోండి, కానీ ఏదైనా ఒక ప్లేస్లో లేదంటే అది అక్కడ పెట్టేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదన్నమాట.
నేను ఎన్నిసార్లు తన టాయ్స్ సర్దినా మళ్ళీ యథావిధిగా అవి అలా ఇలా పడేస్తూనే ఉంటాడు. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసి మరి నైట్ తను పడుకున్నాక ఎత్తిపెట్టి పడుకోవచ్చు కదా, అలా కాదనమాట. ఒక 10 times ఎత్తి పెడతాను, మళ్ళీ తీస్తాడు. అలా జరుగుతూ ఉంటుంది రోజు మా ఇంట్లో. మీలో ఎవరైనా దీనికి రిలేట్ అయితే ఖచ్చితంగా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఎంతమంది ఇలా ఉంటారు అనేసి. నేను చెప్పాను కదా మీతో వెజిటబుల్స్ బిల్ షేర్ చేస్తానని. చాలా తీసుకున్నాను కానీ 159 అయింది బిల్. ఇంకా అన్నీ నీట్గా ఎత్తి పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను డిన్నర్కి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే నైట్ చపాతీ రోటీ ఇదే ఉంటుందండి. రైస్ చాలా తక్కువ తింటాం నైట్ టైము. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో రైస్ తింటాం కాబట్టి నైట్ టైం చాలా తక్కువ అనమాట. ఒక్కొక్కసారి దోశ, ఉప్మా ఇవి కూడా ఉంటాయి. అందుకే చపాతీ పిండి కలిపి పెట్టేశాను. ఆఫ్టర్నూన్ బీరకాయ కర్రీ రైస్ చేశానండి. కొంచెమే బీరకాయ ఉండిపోయింది. ఎక్కువ ఉండింటే మేబీ చపాతీలోకి అదే ఉండేది. కొంచెమే సరిపోదు కాబట్టి మళ్ళీ కర్రీ చేస్తున్నాను. ఏం కర్రీ అంటే దానికి నేను పెట్టుకున్న పేరు ATM కర్రీ అండి. ఆలు టొమాటో మటర్ కర్రీ అనమాట. చాలా సింపుల్, అసలు టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఏం మసాలాలు వేను, జస్ట్ నేను సొరకాయ కర్రీకి ఎలా పౌడర్స్ వేసానో ఇందులో కూడా అదే వేసాను. ఏమంటే నువ్వుల పొడి వేయను అనమాట. కొంచెం గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం అంతే అండి. చాలా బాగుంటుంది. అలా మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి ఆలోచించి చేయాలి కదా. ఇంకా మనం ముందు ప్రిపరేషన్ చేసుకోలేదంటే మార్నింగ్ మాత్రం చాలా హడావిడి అయిపోతుంది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అనుకున్నానండి. అందుకే ఇక్కడ పెసలు నానబెడుతున్నాను. 1 glass పెసలకి జస్ట్ హాఫ్ కన్నా తక్కువ గ్లాస్ రైస్ అనమాట. సో ఈ రెండు కలిపి బాగా వాష్ చేసి నానబెడుతున్నాను ఇక్కడ. యాక్చువల్లీ కౌంటర్ టాప్ పైన చూసారా ఎన్ని వెజల్స్ ఉన్నాయో. మార్నింగ్ నుంచి నేను కుక్ చేసినవి అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి, విమ్ సోప్తో కడక్కపోయినా ఒక టబ్లో వేసి పెట్టచ్చు. కానీ చాలా చిన్న కిచెన్ అయిపోయింది. మళ్ళీ టబ్కి ఒక ప్లేస్ ఇంకెందుకని అలానే కౌంటర్ టాప్ పైన వదిలేసాను. మార్నింగ్ వచ్చి హౌస్ హెల్ప్ నీట్గా కడిగి అందులో పెట్టి వెళ్తారు. నాకు అలా కౌంటర్ టాప్ని చూసుకోవడం ఇష్టం ఉండదు, కానీ ఏం చేస్తాం చెప్పండి, తప్పదు. ఇంకా బాదం నానేసాను, పెసలు నానబెట్టి పెట్టేశాను. చూసారా నీట్గా ఉండాల్సిన నా కిచెన్ నైట్ టైం ఇలా ఉంది. ఇంకా డిన్నర్ అవ్వగానే వజ్ర హోంవర్క్ టైం అనమాట. నేను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి రాగానే రాపియాలని చాలా ట్రై చేస్తాను, కానీ తను అలసిపోయి ఉంటాడు. అమ్మ ఇప్పుడు వద్దమ్మా నైట్ రాస్తాను అని డైరెక్ట్గా చెప్పేస్తాడు అనమాట. సరే ఇంకా తనకి మూడు ఉన్నప్పుడే రాయని అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయను. నైట్ టైం అయితే బాగా చెప్పుకుంటూ ఓపిక్గా నీట్గా రాస్తాడు. ఇంకా తన పక్కన నేను కూర్చోవాలి రాసేటప్పుడు. కొన్నిసార్లు వెరీ గుడ్ అది ఇది అలా రాసింటుంది కదా వాళ్ళ టీచర్, అప్పుడు ఎంత హ్యాపీగా చూపిస్తాడో. ప్రాక్టీస్ మోర్ అని రాసినప్పుడు నేనే చూసి అడుగుతూ ఉంటాను. అంటే వాళ్ళకి రెగ్యులర్గా స్కూల్లో డిక్టేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వజ్ర హోంవర్క్ తర్వాత మేము ముగ్గురం కలిసి ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాము. ఆ రోజు రాజాకి వర్క్ చాలా ఉన్నింది. తను నైట్ అయినా ఇంకా లాగిన్లోనే ఉన్నాడనమాట. మేబీ 11:30 దాకా అలా వర్క్ ఉన్నింది అనుకుంటా. ఇంకా అందుకే ఆ రోజు నేను వాకింగ్కి రానని చెప్పాడు. నేను వజ్ర ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తున్నాము. ఎవ్రీడే నైట్ మిస్ కాకుండా చేస్తున్నామండి ఈ మధ్య. నేను చేంజ్ చేసుకున్న దాంట్లో ఇదొకటి. అస్సలు మిస్ అవ్వకుండా చేస్తున్నానండి. ముందైతే ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకోకుండా ఇంట్లో పనులు ఒకటే చేసుకుంటూ అలా ఉండేదాన్ని. కానీ అదొక్కటే సరిపోదు, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాము. బయట రోడ్స్ పైన లేకపోతే పార్క్లో ఆర్ లేక్లో వాక్ చేస్తే అంత అనిపించట్లేదండి. కానీ నైట్ టైం ఈ కూల్ బ్రీజ్కి అలా వాక్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. ఇంకా వజ్ర రాజా ఇద్దరు రాకపోయినా కానీ నేను ఒక్కదాన్నే నన్ను నేను మోటివేట్ చేసుకొని అలా బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని వాక్ చేస్తూ ఉన్నానండి ఈ మధ్య. మార్నింగ్ టైం వాక్ చేస్తే బాగుంటుందని కొంతమంది అంటారు, నైట్ టైం వాక్ చేస్తే బాగుంటుందని ఇంకొంతమంది అంటారు. కానీ
మనకి ఏ టైం కుదిరితే ఆ టైం వాక్ చేయాలి అని నేను అంటానండి. ఇంకా మా కమ్యూనిటీలో మొత్తం ఇలా పేపర్ పూల్ అంటారు కదా, అలా చాలా పూలు ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటూ అలా ఆహా ఆ చల్ల గాలిలో వాక్ చేస్తూ ఉంటే భలే ఉంటుందండి. ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ నుంచి ఇంత చేసిన నాకంటూ ఏదో ఒక సెల్ఫ్ కేర్ తీసుకోవాలి కదండి. నా ఫేస్ పైన యాక్నీ వచ్చినా నేను అంత ఫీల్ అవ్వనండి, ఎందుకంటే అది 2 రోజులు ఉంటే తర్వాత పోతుంది. కానీ డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే అసలు పోవడం లేదని చాలా ఫీల్ అవుతున్నాను. అందుకే మామ్స్ కోది అండర్ ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నానండి. రెగ్యులర్గా యూస్ చేస్తే ఖచ్చితంగా పోతుందేమో, కానీ నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. బై ద వే అదేం స్పాన్సర్ కాదండి. ఇంకా వజ్రరాజా పడుకునేశారు. నేనైతే కాసేపు అలా కూర్చొని రేపు నేను చేయాల్సిన పనుల గురించి ఆలోచించి మరీ గుర్తుండవనుకుంటే ఒక చోట నోట్ చేసి హ్యాపీగా వెళ్ళి పడుకుంటానండి. ఎవ్రీడే ఇలానే కాకపోయినా ఆల్మోస్ట్ నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలానే ఉంటుందండి. హోప్ మీకు ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.